60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ ని కలిసికట్టుకు మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఏపీ విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారికి సామాన్యుడి లేఖ. లోకేష్ గారు, మీరు స్టాన్ఫోర్డ్లో చదువుకున్నారు, సింగపూర్లో ఇంటర్న్షిప్ చేశారు, హెరిటేజ్ లాంటి కంపెనీని లాభాల్లో నడిపించారు. విద్యార్హతలు, అనుభవం ఉన్న మీరు ఇంత చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి తరం రాజకీయ నాయకులు అక్కుంపుక్కుం మాటలతో అల్లిబిత్తిరి రాజకీయాలు చేశారంటే ఏదోలే మనుగడ కోసం గట్టి కరిచారు అనుకోవచ్చు. మీకేమైంది సార్? గోల్డ్ స్పూన్తో పుట్టారు. కాస్త ఈ జనరేషన్కి తగినట్లుగా రాజకీయాలు చేయొచ్చు కదా, తగినట్లుగా మాట్లాడొచ్చు కదా. రాష్ట్ర విభజన వల్ల ఎంత నష్టపోయామో మనందరూ తెలుసు. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ పెట్టాలో చెప్పలేదు. రాజధాని కనీసం నిధులు కూడా ఆనాడు ఇవ్వలేదు. ఏంటి, మిమ్మల్ని తెలంగాణ నుంచి కట్టుబట్టలతో పంపేశారా? మీరు కట్టుబట్టలతో అర్ధరాత్రి పూట వచ్చేసారా? మీ అవివేకం, అపరిపక్వత, చిల్లర రాజకీయం మీ మాటల్లోనే బయటపడింది. విభజన అంటే ప్రజల్ని తోలేయడం కాదు, కేవలం అది భౌగోళిక విభజన మాత్రమే, పాలనాపరమైన విభజన మాత్రమే, రాజకీయ విభజన మాత్రమే. అంతేగాని పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ లా విభజన అంటే కట్టుబట్టలతో పంపేయడం కాదు. దేశంలో ఏ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కట్టుబట్టలతో వెళ్లిపోవాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. మీకు తెలుసో తెలీదో, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఈ రోజుకి 75 లక్షల మంది సీమాంధ్రులు సంతోషంగా స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఎవరు తెలంగాణను వదిలిపోలేదు. ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇక్కడే ఆస్తులు సంపాదించుకున్నారు, ఇక్కడే పెళ్లిళ్లు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. దిక్కుమాలిన రాజకీయాలకు దూరంగా బతుకుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొద్దిమంది ఉద్యోగులు మాత్రమే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్లారు. ఆపై మీలాంటి రాజకీయ నాయకులు మాత్రమే అధికారం కోసం, సంపాదన కోసం ఏపీకి తరలి వెళ్లారు. ఎక్కడి ప్రజలు అక్కడే ఉన్నారు. ఈ విషయంపై ఏమాత్రం అవగాహన లేకుండా కట్టుబట్టలతో పంపేశారని కట్టు కథలు చెప్తున్నారు మీరు. ఇంకా చిత్రం ఏంటో చెప్పనా? అసలు తెలంగాణ నుంచి ఎవ్వరూ కట్టుబట్టలతో వెళ్లలేదు. మీ ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. మీరు స్వయంగా కట్టుకున్న పెద్ద భవంతి జూబ్లీ హిల్స్లో ఉంది. మీ నాయనమ్మ గారు మీకు ఇచ్చిన 100 కోట్ల విలువ చేసే ఫామ్ హౌస్ సిటీ మధ్యలో కొండాపూర్లో ఉంది. పెద్ద కోట లాంటి మీ టీడీపీ ఆఫీస్ కూడా జూబ్లీ హిల్స్లోనే ఉంది. అంతేకాదు, మీ మామగారు బాలకృష్ణ గారి ఆస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు, వ్యాపారాలు అన్ని హైదరాబాద్లోనే ఉన్నాయి. మీరు గడిచిన 12 ఏళ్లుగా వారానికి 2 రోజులు ఇప్పటికీ హైదరాబాద్లోనే ఉంటారు. కట్టుబట్టలతో ఎప్పుడు వెళ్ళిపోయారు ఏపీకి? మీ పార్టీ నాయకులు, 175 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేట్ స్థాయి నాయకులు కూడా ఆస్తులన్నీ హైదరాబాద్లోనే పెట్టుకున్నారు. ప్రతి శుక్రవారం రాత్రి భాగ్యనగరానికి చేరుకుంటారు. 2 రోజులు హైదరాబాద్లోనే ఉండి సోమవారం ఉదయమే ఆ రాష్ట్రానికి వెళతారు. మీ పార్టీ వాళ్లే కాదు, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులందరి ఆస్తులు హైదరాబాద్లోనే ఉన్నాయి. సంపాదన కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. ప్రతి వారం సెటిల్మెంట్లన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. అంతవరకు ఎందుకు? మీ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం గన్నవరంలో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్లో దిగి ఇక్కడ నైట్ స్టే చేసి మళ్లీ పొద్దున్నే ఫ్లైట్లో అక్కడికి వచ్చేస్తారు. ఆయన నెలల తరబడి హైదరాబాద్లోనే ఉంటారు. మరి కట్టుబట్టలతో వెళ్లిన వాళ్ళెవరు? 12 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు సార్ ఈ చిల్లర మాటలు? ఇంకా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామని ఆలోచిస్తున్నారా? రాసి పెట్టుకోండి, ఇంకో 50 ఏళ్ళైనా సరే ఏపీ లీడర్స్కి, వ్యాపారులకి హైదరాబాద్తో, తెలంగాణతో సంబంధాలు తెగిపోవు. మీరెక్కడున్నా ప్రతి వారం హైదరాబాద్కు రావాల్సిందే. ఇంకా కట్టుబట్టలనే ముష్టి డైలాగులు ఎందుకు సార్? 60 ఏళ్ల పాటు కష్టపడి హైదరాబాద్ను అభివృద్ధి చేసి వదిలి వచ్చేశాం అని చెప్తున్నారు. 60 ఏళ్ల పాటు మీరు ఒక్కరే కష్టపడ్డారా? తెలంగాణ వాళ్ళు ఎవరు కష్టపడలేదా? మీ ఆస్తులు నమ్మి హైదరాబాద్ను అభివృద్ధి చేశారా? హైదరాబాద్ను మీరే అభివృద్ధి చేసినట్లయితే హైదరాబాద్లో ఈ రోజుకి ఉన్న వేలాది మురికివాడలు మీరెందుకు బాగు చేయలేదు? ఆ మురికివాడలకు బాధ్యత మీది కాదా? హైదరాబాద్లో, తెలంగాణలో పేదరికానికి ఎవరు బాధ్యులు? మీరు బాధ్యులు కాదా? హైదరాబాద్ని నేనే డెవలప్ చేశాను, హైదరాబాద్ని నేనే సృష్టించానని చంద్రబాబు నాయుడు గారు పదే పదే వెల్లవేస్తూ ఉంటారు. హైదరాబాద్లో ఉన్న మురికివాడలు, హైదరాబాద్లో ఉన్న పేదరికం, హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్, హైదరాబాద్లో ఉన్న వాటర్ ప్రాబ్లం, మురికి కాలనీలు, హైదరాబాద్లో భూదందాలు కూడా ఆయనే సృష్టించారా? వాటికి కూడా ఆయనే బాధ్యత వహించాలి కదా. హైటెక్ సిటీ చుట్టూ 4 రోడ్లు వేసి నేను హైదరాబాద్ను సృష్టించానంటే ఎన్ని తరాలను మోసం చేస్తారు సార్? 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూర్చునే కనీసం కుర్చీ లేని పరిస్థితి. మీరు కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లిపోయారా? విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. హైదరాబాద్ లో 10 ఏళ్ల పాటు ఉండి అక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకుని ప్రశాంతంగా వెళ్లొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని 50 లక్షల రూపాయలకు ఒక ఎమ్మెల్సీని కొనాలని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయి ఒప్పందం ప్రకారం హైదరాబాద్ నుంచి పారిపోయారు. ఆ కేసులో అరెస్టును తప్పించుకుని బతికి బయటపడ్డారు.
బహుశా దాన్నే మీరు కట్టుబట్టలతో తరిమేశారని అనుకుంటున్నారేమో. మిమ్మల్ని కట్టుబట్టలతో తరిమేస్తే 2018లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ ఎలా చేశారు? స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏ పార్టీకి వ్యతిరేకంగానైతే టీడీపీని సృష్టించి అనితర సాధ్యమైన పోరాటం చేశారో ఆ స్ఫూర్తిని తొంగలో తొక్కి మీరు కాంగ్రెస్తో అసహజమైన పొత్తును పెట్టుకున్నారు. అప్పుడు గుర్తు రాలేదా కట్టుబట్టలతో తరిమేశారని? విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. రకరకాల కారణాలతో తెలంగాణకి, ముఖ్యంగా హైదరాబాద్కు వచ్చి స్థిరపడిన సీమాంధ్రులు విభజన తర్వాత కూడా ఎక్కడికి పారిపోలేదు. వాళ్ళ బట్టలు వాళ్లే ఇక్కడ ఇస్త్రీ చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్నారు. మీరు మాత్రమే కట్టుబట్టలతో తరిమేశారని చెప్పుకుంటూ వారం వారం హైదరాబాద్ వచ్చి బట్టలు ఉతుక్కుంటున్నారు. థ్యాంక్స్ టు కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 12 ఏళ్లలో ఒక్క సీమాంధ్రుడిపై కూడా ఈగ వాలనివ్వలేదు. తెలంగాణ ప్రజలకే విద్వేషం ఉండి ఉంటే హైదరాబాద్లో సీమాంధ్రులు ఇంత హాయిగా బతికేవాళ్ళ, ఇంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళ? మిమ్మల్ని కట్టుబట్టలతో తరిమేస్తే వేల కోట్ల రూపాయల మీ హెరిటేజ్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లోనే ఎలా పెట్టుకున్నారు? హెరిటేజ్ కార్యాలయం తీసుకెళ్లి అమరావతిలో పెట్టొచ్చు కదా. తెలంగాణలో రియల్ ఎస్టేట్ చేసే వాళ్లలో 80% మంది ఆంధ్ర బిల్డర్లే. వాళ్ళు ఎలా వ్యాపారాలు చేస్తున్నారు? తెలుగు రాష్ట్రాల్లో బడా కాంట్రాక్టర్లంతా హైదరాబాద్లోనే ఎందుకుంటున్నారు? కట్టుబట్టలతో తరిమేస్తే ఇక్కడ ఎలా ఉంటున్నారు వాళ్ళంతా? ఆంధ్ర నాయకుల చేతకానితనం వల్ల ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఆనాడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ స్వయంగా సంతకం పెట్టి లేఖ పంపడం వల్లే తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. ఇది మీరు దాచేస్తే దాగని నిజం. ఇది రాష్ట్రం విడిపోవడానికి కారకుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరు. ఆయన సంతకం పెడితేనే ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. చరిత్ర పుటలను సరిగ్గా చదువుకోండి. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయింది మీరు. మిగతా వాళ్ళంతా క్షేమంగా హైదరాబాద్లోనే ఉన్నారు. ఎవరి బట్టలతో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. రాజకీయం కోసం, ఓట్ల కోసం, సానుభూతి కోసం కట్టుబట్టలతో వచ్చేసామంటూ కట్టుకథలు, పెట్టకథలు చెప్పి మీ విలువ మీరే తగ్గించుకోకండి. జనం మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు. సెంటిమెంట్లు, ఎమోషన్స్ మీకు వర్కౌట్ అవ్వు. అందువల్ల ఆ ప్రయోగాల జోలికి వెళ్ళకండి. ప్రజల్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ప్రయత్నించకండి. ఎందుకంటే మన చరిత్రలో చిరిగిపోయిన పేజీలు చాలా ఉన్నాయి. వాటిలో మన ఘనకార్యాలు ఇంకా దాగి ఉన్నాయి. ఇట్లు మీ సామాన్యుడు.